హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా మనం తరచుగా మాట్లాడే కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. దీనిని జాగ్రత్తగా పట్టుకో. ఏదైనా వస్తువుని మనం జాగ్రత్తగా పట్టుకో అని చెప్తుంటాం కదా, వాల్యుబుల్ థింగ్ అయితే దాన్ని హోల్డ్ ఇట్ కేర్ఫుల్లీ అని చెప్పాలి. అలాగే నాకు సమయం లేదు అని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఐ డోంట్ హ్యావ్ టైం అంటే నాకు సమయం లేదు అని అర్థం. అలాగే పూర్తి చెయ్యి, ఏదైనా పని మనం పూర్తి చెయ్యి అని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఫినిష్ ఇట్ అని చెప్పాలి. అలాగే నేను సిద్ధంగా లేను లేదా నేను రెడీగా లేను అని చెప్పడానికి ఐఎమ్ నాట్ రెడీ అంటే నేను రెడీగా లేను అని. అలాగే నన్ను అడుగు, ఏదైనా విషయంలో నన్ను అడగొచ్చు కదా అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆస్క్ మీ అని చెప్పాలి. అలాగే ఎలా చెప్పాలి అని చెప్పడానికి హౌ టు టెల్ అంటే ఎలా చెప్పాలి అని అర్థం. అలాగే ఇది సరైంది కాదు, మనకి ఎవరైనా చెప్పింది కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు అంటూ ఉంటాం కదా, దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటే ఇది సరైంది కాదు అని అర్థం. అలాగే ఏం చేయాలి అని అంటుంటాం కదా, అలాంటప్పుడు వాట్ టు డూ అని చెప్పాలి. అలాగే అదంతా వదిలేయి అంటే లీవ్ ఎవ్రీథింగ్ అంటే అదంతా కూడా వదిలేయి అని అర్థం. అలాగే నేను వెళ్ళాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి అని. అలాగే ఏ సమయానికి అంటే పలానా టైంకి అని చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎట్ వాట్ టైం అంటే ఏ టైంకి అని. అలాగే నాతో రా అని చెప్పడానికి కమ్ విత్ మీ అంటే నాతో రా అని అర్థం. అలాగే ఏమనకు లేదా ఏం చెప్పకు అని చెప్పడానికి డోంట్ సే ఎనీథింగ్ అంటే ఏమనకు లేదా ఏం చెప్పకు అని రెండు రకాలుగా కూడా మీనింగ్ వస్తుంది. అలాగే నేను చాలా కంగారుగా ఉన్నాను అని చెప్తూ ఉంటాం కదా, చాలా టెన్షన్గా ఉంది అని. అలాంటప్పుడు ఐఎమ్ సో నర్వస్ అని చెప్పాలి. అలాగే నాకు నువ్వు బాగా తెలుసు అని చెప్పడానికి ఐ నో యూ వెరీ వెల్ అంటే నువ్వు నాకు బాగా తెలుసు అని అర్థం. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ని మనం తరచుగా ఏదో ఒక సందర్భంలో యూస్ చేస్తూ ఉంటాం. వీటిని మీరు కూడా నోట్ చేసుకొని సందర్భాన్ని బట్టి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.